బతుకుతున్న మధ్యవాడికి కర్మ అనేది భారంగా ఉండదు. ఎప్పుడు భారం ఉంటుందంటే పుడుతున్నప్పుడు కలిగే భారం వాడికి తెలియదు. శరీరానికి జబ్బు వచ్చినప్పుడు శరీరం భారంగా ఉంటుంది కదా. శరీరానికి ముసలితనం వచ్చిన తరువాత శరీరం యొక్క అస్వస్థత భారంగా ఉంటుంది. వ్యాధులు వచ్చినప్పుడు, చనిపోతున్నప్పుడు చాలా భయంకరమైన భారంగా ఉంటుంది. అందులో కర్మ అనేది మొత్తానికి వాడికి జీవుడికి చాలా భారంగా కనిపిస్తుంది. ఈ భారాన్ని భగవంతుని అనుగ్రహం చేత, ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత తత్వజ్ఞానం వల్లనే ఈ భారాన్ని దించుకోవాలి. అంతవరకు జీవుడు ఆగడు. ఆ బండిలో సామాన్లు తోచుకున్నట్టుగా తోచుకుని వెళుతున్నట్టు ఈ జీవుడు ఈ ఇంద్రియ గోళకాల్లో ఉన్న శక్తులన్నిటినీ పట్టుకొని అవి లాక్కొని వెళుతూనే ఉంటాడు. ఆ భారాన్ని మోస్తూనే ఉంటాడు. ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడే దించుతాడు. ఆ జ్ఞానం కలిగిన వరకు ఇవన్నీ నావే, ఇవి లేకపోతే నేను ఉండలేని వాటితోటి సంఘజీవిగా ఉంటాడు జీవుడు. వీటితోటి జీవుడు తన శరీరానికి రాజే ఉన్నానని ఎప్పుడు జీవుడు గర్వపడుతూ ఉంటాడు. తన శరీరానికి రాజే ఉన్నానని గర్వపడుతూ ఉంటాడు. అందులో శరీరానికి అందమైన బట్టలు కట్టి ఎవడైనా పొగిడితే ఆనందం, శరీరానికి సెంటు కొట్టుకుని మంచి వాసన అవతలవాడు ఎలాగంటే ఆనందం, రూపం బాగా ఉండడానికి పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్లో అలాంటి వెళ్ళి అవతలవాడు చూస్తే ఆనందం. అందువల్ల ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి నేను రాజే ఉన్నానని గర్వపడుతూ ఉంటాడు కదా. బయట రాజు తర్వాత ఈ శరీరానికి నేను రాజని ఉన్నానని గర్వపడుతూ ఉంటాడు. ఇలా ఈశ్వరుడై ఉన్నా కూడా వాడి నిజస్వరూపం ఈశ్వరుడై ఉన్నా కూడా, అంటే ఈశ్వరుడు అంటే ఆ శరీరానికి స్వామి ఉన్నా కూడా, ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు కాదు, ఆ శరీరానికి వాడు రాజే, స్వామి. అలా స్వామి ఉన్నా కూడా వాడు ఎంత నిరాధికారుడంటే వాయువు పూలు యొక్క వాసనని, లేకపోతే అదే వాయువు మురికి కుప్ప యొక్క వాసనని, వాయువు పూల వాసనని కానీ మురికి కుప్ప యొక్క వాసనలు కానీ వాటి గంధాన్ని, వాటి వాసనని మోసుకొని సంచరిస్తున్నట్లు వాయువుకి మురికి కుప్ప అయినా అంతే, ఇదైనా అంతే కదా. వాడు చాలా అందగాడు, చాలా కోటీశ్వరుడు, అన్నీ వాడికి ఉన్నాయి, సొగసు, అందం, ఇంద్రియాలు గట్టిగా ఉన్నాయి, వాడికి మురికి కుప్ప వాసన చూపించకూడదని ఉండదు. మురికి కుప్ప వాసనని కానీ సుగంధపు వాసన కానీ ఏ రకంగా మోసుకొని తీసుకెళ్తుందో ఆ రకంగా తీసుకొని వాయువు సంచరిస్తున్నట్లు కర్మవశం చేత ఈ ఇంద్రియాలని ఈడ్చుకొని శరీరము నుండి ఇంకొక శరీరానికి సంచరిస్తూ ఉంటాడు. అయ్యో, ఈ జీవులు భగవంతుడు బాధపడుతున్నాడు వీళ్ళు చూసి. అదే భగవద్గీత అంటే అదిరా. అంటే శ్రీ భగవాను వాచ్, మన తండ్రి, మన ఆత్మ, ఆయన వీళ్ళని చూసి బాధపడుతున్నాడు. అయ్యో, ఈ జీవులు నా అంశే అయినా కూడా కర్మ ఫలాల యొక్క మూటని మోసి అలిసిపోతున్నారు కదా అని బాధపడుతున్నాడు. శరీరము నుండి శరీరానికి తరలిపోతున్నారు కదా. శరీరం వదిలితే నాలో కలవటం లేదు, ఇంకొక శరీరానికి పడిపోతున్నారు. నడి రోడ్డు మీద పడిపోతామేమో అనుకుంటున్నారు, ఇంకొక శరీరం కోసం పరితపిస్తున్నారు, ఇంకొక శరీరంలో తరలిపోతున్నారు కదా అని భగవంతుడు ఆక్రోశంతో, బాధతో ఈ జీవుడు వర్ణన చేస్తున్నాడు. ఎలా వెళ్తాడంటే, అది ఎలా వెళ్తాడు? శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్క్రామతీశ్వర. మన భయపెట్టడానికి ఈ శ్లోకం రాలేదు, అర్జునుడికి జ్ఞానం చెప్పడానికి ఈ శ్లోకం రాలేదు. అయ్యో, నాకు చూస్తే ఆ జీవులు చూస్తే బాధ అనిపిస్తుంది, ఇలా ఉంటుంది లోకం, జీవత్వం నా ఆత్మ అనే విషయం వాడికి తెలీదు,
ఆ జీవత్వం అంటే వాడు సొంత ఆస్తి అనుకుంటున్నాడు. ఆ ఆస్తికి ఇవన్నీ కూడా, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాడికి అవన్నీ సేవకులు అనుకుంటున్నాడు. సేవకులు లేకుండా వాటికి యజమాని నేను ఒక్కడిని ఎలా ఉండగలను? నాకు అలవాటు అయిపోయింది. ఒరే అని కేకలేస్తే మంచిళ్ళు ఇచ్చేవాడు, ఒరే అని కేకలేస్తే బట్టలు తెచ్చేవాడు. ఇలాగ అన్ని బయట పరివారాల్లాగా ఇంద్రియాలు సేవలు చేయడం అలవాటు అయిపోయాను, దానికి యజమాని అని అనుకున్నాడు వాడు. ఇలా మోసి మోసి అలిసిపోతున్నాడు కదా అని శరీరము నుండి శరీరానికి తరలిపోతున్నాడు కదా అని భగవంతుడు ఆక్రోశంతో చెప్పే జీవుడు వర్ణనిది, జీవుడి యొక్క వర్ణనిది. ఈ జీవుడు దుస్థితి ఏం చెప్పాలి, ఈ జీవుడి యొక్క దురవస్థ ఏం చెప్పాలి అని భగవంతుడు అనుకున్నాడు. ఇతడు పరమాత్మ అంశే, పరమాత్మయే నాదైన అంశ అని నేను చెప్పాను. శాస్త్రం చెప్తుంది. అది ఎప్పుడు వాడు చూడలేదు, అది ఎప్పుడు చూడలేదు వాడు. వాడు చూసేవన్నీ టీవీలో సినిమాలే. ఎప్పుడైనా నా యొక్క చరిత్ర కానీ నా యొక్క జ్ఞానం కానీ వింటే కదా, నాదైన అంశే అయినందున నిత్య చైతన్య స్వరూపుడు అయినా కూడా, నిత్య చైతన్య స్వరూపుడు అయినా కూడా ఇతడు వాసనాజ్ఞానానికి లొంగిపోయాడు కదా, వాసనాజ్ఞానానికే లొంగిపోయాడు కానీ నిర్విషయమైన జ్ఞానానికి లొంగలేదు కదా, విషయరాహిత్యమైన జ్ఞానానికి లొంగలేదు కదా. శబ్దాన్ని వినడానికి చెవి, శబ్దాన్ని వినడానికి చెవి, రూపం చూడడానికి కన్ను, స్పర్శించడానికి త్వక్కు, అంతే కదా, స్పర్శించడానికి త్వక్కు, రుచి చూడడానికి నాలిక. ఇవన్నీ ఉంచుకొని మనస్సు ద్వారా విషయాల్ని తాకడమే వాడి పని, నాకడమే పని వాటిది, వాటి ఇంద్రియాల ద్వారా. ఈ కార్యకారణాల చేత పరిచ్ఛిన్నుడైన ధర్మాధర్మాల యొక్క ముసుగులో, ఆ ధర్మాధర్మాలనే ముసుగులో ఒక కుట్రపూరితంగా ప్రకాశహీనమైన జ్ఞానం కలవాడి జీవించడానికి అవన్నీ వాడిని బంధిస్తూ ఉంటే అందులో ఆ మోహంలో పడిపోయి ఆ కుట్రకి లొంగిపోయి తానేంటో తన యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోకుండా బలహీనుడైపోయి అలాంటి వాసనాజ్ఞానంతో కనబడుతున్నాడు కదా. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల యొక్క తాదాత్మ్యాన్ని పొంది దానిని నేను చూస్తున్నాను, దీన్ని నేను వింటున్నాను, నా చెవి చాలా బాగుంది, 70 ఏళ్ళు వచ్చినా నాకు చెవుడు రాలేదు. చూడండి, ఏదో 40 ఏళ్ళ వరకే వాడికి కళ్ళద్దాలు వచ్చేసాయి. మా వయసులో 80 ఏళ్ళు వచ్చినా కళ్ళద్దాలు పెట్టుకోవడం మాకు తెలీదు. నేను చాలా బాగా చూస్తున్నాను, నేను బాగా వింటున్నాను, చెవులు బాగా వినిపిస్తున్నాయి, నేను బాగా ఆఘ్రాణిస్తున్నాను, వాసన కూడా నాకు తెలుస్తుంది. ఉల్లిపాయ వాసన ఏమిటి, మసాలా వాసన ఏమిటి, వాసనలు కూడా నాకు బాగా గ్రహిస్తున్నాను. అనేక విషయాలు గ్రహించడమే, వాటిని గ్రహించడమే గొప్పదనుకొని అలా మూర్ఖుడై ఉన్నాడు. విషయాలు యందే వ్యాపకమైన చిత్తము గలవాడై ఉన్నాడు. అలాగే ఉంటాడు. విషయాలను చూసి ఆశ్చర్యపడి ఈ ఆశ్చర్యాన్ని కలిగించే ఇదేదైతే ఉందో అది నేను ద్రష్ట అంటే చూచేవాడికన్నా, వినేవాడికన్నా, అలాగే మననం చేసేవాడికన్నా అంటే మనస్సు కన్నా, విజ్ఞానం కన్నా అంటే బుద్ధి కన్నా అత్యంత విలక్షణమైన ఆత్మస్వరూపుడిని. ఈ రూపాలన్నిటికీ కూడా గుణముల యొక్క వికారముతో కూడుకున్న ఇంద్రియముల చేత నాకు కనబడుతున్నాయే కానీ నిజానికి అది నా స్వరూపము కాదు, వీటన్నిటికంటా వేరు. నా స్వరూపమందు నేను ఈ పరిచ్ఛిన్నమైన స్వరూపం కలవాడిని కాదు, నా స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైన స్వరూపుణ్ణి కాను అనే జ్ఞానం ఎలా స్ఫురిస్తుంది వాడికి, ఎలా చెప్పాలి, ఏ రకంగా వాడికి తెలియచేయాలి అని దానిని అర్జునుని నిమిత్తంగా చేసుకుని అర్జునా అని ఈ రకంగా భగవంతుడు ఆక్రోశంతో చెప్పాడు. అయితే అవతారిక కానీ పునః తాని ఇతి
అయితే ఆ 6 ఇంద్రియాలు అంటే ఏమిటి అంటే చెప్తున్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ, ఇది ముందు అయిపోయింది, దాంట్లో అక్కడే భాష్యం చెప్పాలి, నేను మర్చిపోయా. మొదటి భాష్యంలోనే దానికి దీనికి కలిపి ఇంక్లూడింగ్ అర్థం చెప్పా, అని ఒకసారి భాష్యం చెప్పేస్తా. శ్రోత్రం చక్షు స్పర్శనంచ త్వగింద్రియం రసనం ఘ్రాణమేవ చ మనః చ షష్టం ప్రత్యేకం ఇంద్రియేణ సహ అధిష్టాయ దేహస్థో విషయాన్ శబ్దాదీన్ ఉపసేవతే. ఈ రకంగా శ్రోత్రము, చక్షువులు, స్పర్శ అంటే త్వగీంద్రియం, స్పర్శ అంటే రసనేంద్రియము, ఘానేంద్రియము, ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని 6వదైన మనస్సు అనే దానిని ఆశ్రయించుకొని ఇతడు ఈ శరీరము నుండి శబ్దాది విషయాల్ని ఉపభోగిస్తున్నాడు. అందువల్ల దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు వానికన్నా వేరైన వాడైనా, అవిక్తుడైనా, అకర్త అయినా, అన్నిటికీ వీటికి ముఖ్యంగా సర్వసాక్షి అయిన తానైన తన స్వరూపాన్ని బ్రహ్మవిధులు సర్వదా చూస్తున్నారు. వీడి మాట వీడితోటే కూడుకుని ఉన్నాడు. బ్రహ్మవిధులు కాని మూఢులు వీడితో కలగలుపు అయిపోయి అజ్ఞానం చేత ఇవన్నీ నా సేవకులు, నా పరివారాలు, నేను దీనికి స్వామిని అనుకొని ఆ ముచ్చటలో పడిపోయి ఇది 3 నాళ్ళ ముచ్చటని తెలియక అజ్ఞానం చేత మూఢులు ఆ యొక్క ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చూడలేకున్నారు అని చెప్పాడు. ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చూడలేకున్నారు అని చెప్పాడు. ఇంకా 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఏం భగవంతుడురా, అయితే కృష్ణుడు అవ్వాలి, లేకపోతే శంకరాచార్యులు అవ్వాలి. మిగతా వాళ్ళు దేవుళ్ళు అంటే కానీ మనకు ఉపదేశాలు లేవు. ఏం శ్లోకం? ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం స్థితం వాపి, దేహము నుండి ఉత్క్రామంతం వెళ్ళిపోతున్నప్పుడు, దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, లేక దేహము యందు ఉన్నప్పుడు అని అర్థం మాట. ఉత్క్రామంతం స్థితం వా అపి, వా అంటే గాని, ఉత్క్రామంతం వెళ్ళిపోతున్నప్పుడు కానీ, స్థితం వా ఉన్నప్పుడు కానీ అని అర్థం. ఉన్నప్పుడు కానీ. భుంజానం వా గుణాన్వితం, వా అంటే ఇక్కడ అథవా లేక, ఇక్కడ అక్కడ గాని అని తీసుకోవాలి, ఇక్కడ లేక గుణయుక్తుడే, గుణాన్వితం, గుణాలతో కూడుకున్నవాడే విషయాన్ని ఉపభోగిస్తున్నప్పుడు కానీ. 3 చెప్పాడు అందులో, అంతే కదరా. దేహాన్ని వెళుతున్నప్పుడు కానీ, దేహం యందు ఉన్నప్పుడు కానీ, లేక గుణాలతో కూడుకుని విషయాన్ని భోగిస్తున్నప్పుడు కానీ 3 రకాలు చెప్పి విమూఢానాను పశ్యంతి, ఇలా ఉన్నప్పుడు మూఢులు ఇతన్ని ఎరుగరు, తానేంటో తన నిజస్వరూపమేంటో అని మాయామర్మము లేని తన తత్వాన్ని తెలుసుకోరు. పశ్యంతి జ్ఞానచక్షుష, కానీ జ్ఞానులు జ్ఞానచక్షువులు గలవారే దాన్ని చూస్తారు, మూఢులు చూడరు అని అర్థం. బాగుందా? అది శ్లోకార్థం. దేహాన్ని విడిచి ఉత్క్రామణం చేస్తున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు, దేహం యందు నిలిచి ఉన్నప్పుడు, గుణాలకి బద్ధుడై విషయాల్ని భోగిస్తున్నప్పుడు ఎప్పటికీ ఈ పరమాత్మ స్వరూపమే ఉన్న, పరమాత్మయే అయ్యున్న ఈ జీవుణ్ణి విమూఢులు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏం చదువుకున్నామంటే ర్యాంకులు చెప్తూ ఉంటారు. ఆ ర్యాంకులు ఎంత తీసుకున్నా పొట్టకూటి విద్యకే, లేదంటే 10 మందికి భోజనం పెట్టడానికి టీచర్ని అయ్యాను, ప్రొఫెసర్ని అయ్యాను అంటారు. వీడి తినడం ఇంకొకటి తినిపించడానికే.
కానీ తానేంటో తన స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు విమూఢులు. జ్ఞానచక్షువు వలన ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చూస్తారు. ఇతడు ఉపాధి వలన ఎంతో అపూర్ణంగా చూసిన, ఉపాధుల చేత అపూర్ణంగా బాహ్య ప్రపంచాన్ని చూసిన ఇతను పరిపూర్ణ రూపం వల్లే చూస్తాడు. మూఢులు అపూర్ణంగా చూస్తారు, జ్ఞానులు పరిపూర్ణ దృష్టితో చూస్తారు. అంతే కదరా, మూఢులు అపూర్ణ దృష్టితో చూస్తారు. ప్రకాష్కి ఇష్టం ఈ పదాలు. జ్ఞానులు పరిపూర్ణ దృష్టితో చూస్తారు. దీనినే అధ్యాయ ప్రారంభంలో ఈ సంసార వృక్షం సరిగా చూసిన వాడే వేదవితు. ఈ సంసార వృక్షం సరిగా చూసిన వాడే వేదార్థము తెలిసినవాడు వేదవితు. ఎస్తన వేదవితు చెప్పాడు కదా, వేదవితు అని చెప్పింది. దానికి వివరణ ఇది, దానికి వివరణ. ఏవం దేహగతం దేహాత్, అది ఈ రకంగా దేహము నుండి దేహమును వదిలి, దేహము నుండి దేహం చేయనివాడు, లేకపోతే దేహాన్ని వదిలినవాడు. ఉత్క్రామంతం పరిత్యజంతం దేహం పూర్వ ఉపాత్తం స్థితం వా దేహే తిష్టంతం. ఉత్క్రామంతం అంటే ఉత్క్రమించే సమయం, వదిలిపెట్టే సమయం. వెనుక సంపాదించిన పరిత్యజ్యంతం దేహం పూర్వ ఉపాత్తం అంటే, పూర్వ ఉపాత్తం అంటే వెనుక సంపాదించిన, అంతే కదా, వెనుక చేసిన పూర్వ ఉపాత్త దురితక్షయ ద్వారా సంకల్పం. పూర్వం చేసిన పాపకర్మలు చెయ్యి వేయిపోవడం ద్వారా అని చెప్తాం కదా. ఆ రకంగా పూర్వ ఉపాత్తం అంటే వెనుక సంపాదించిన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ మాట ఎందుకు భాష్యకారులు ఇలాగే చెప్పారు, భగవంతుడు కూడా అలాగే చెప్పాడు. వెనుక విడిచిపెట్టిన, ఈ వెనుక సంపాదించిన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అంటే, వెనుక దేహాన్ని విడిచిపెట్టినప్పుడు దాన్నే మనకు కొంచెం చెప్పాలి, ఇలాగ విడిచేవరా అని. ఇప్పుడు విడిచిపెట్టడం లేదు కదా, ఇప్పుడు విడిచిపెడుతున్నాడు చెప్తే అర్థమవుతుందా? ఆ గోల్లో ఉంటాడు వాడు, ఆ గందరగోళం వాడు చెవిలో చెప్పలేడు. అదే దీంట్లో చెప్పినట్టుగా నారాయణ నారాయణ అంటే పీచు పీచు అన్నట్టుగా బొమ్మ దాన్ని చూసి అది వాడికి ఏమర్థం అవుతుంది? వెనుక చెప్పింది వాడికి మర్చిపోయి ఉన్నాడు కాబట్టి సరే గుర్తు చేస్తాడు ఇలాగ వదిలేవని. అందుకనే వెనుక సంపాదించిన దేహమును విడిచిపెట్టినప్పుడు లేక స్థితం ఉండిన దేహము యందు ఉన్నప్పుడు అని అర్థం. తిష్టంతం భుంజానం వా శబ్దాదీంచ ఉపలభమానం గుణాన్వితం సుఖదుఃఖమోహాఖ్యై గుణై అన్వితం అనుగతం సంయుక్తం ఇత్యర్థః. లేదా భుంజానం వా, భుంజానం వా అంటే శబ్దాదీంచ ఉపలభమానం, శబ్దాదులు మొదలగునవి. చాని ఇక్కడ మరియు, ఆ రెండు తర్వాత మరియు శబ్దాదులు, శబ్దము స్పర్శ రూపము రసము గ్రంథము, వాటిని ఉపలభమానం అనుభవించడానికి, అనుభవించు రాజా, అనుభవించడానికి, అనుభవించాలనుకున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు కానీ గుణాన్వితం అంటే గుణాలతో కూడి, గుణాలంటే సత్వగుణము రజోగుణము తమోగుణం, వాడు గుణాలు బట్టి సుఖదుఃఖ మోహాఖ్యై, సుఖదుఃఖ మోహాత్మకతో గుణాలతో అన్వితుడై. సత్వగుణం ఉంటే ఉప్పు కారం తక్కువ చేసి సామాన్యంగా అన్నం వండి తింటా అంటాం. తమో గుణం ఉందనుకో, మంచి పులిహోర చేయి, లేకపోతే పులావ్ వెజిటబుల్ పులావ్ చేయి అంటాం. గుణాన్ని బట్టి ఆహారం అలాగే వ్యవహారం, వాటి వల్ల సుఖదుఃఖ మోహాత్మకమైన గుణయుక్తుడై వాటి వెన్నంటి ఉన్న వాటితోటి కలిసి ఉంటాడు అని అర్థం. వాటి వెన్నంటి ఉన్న వాటితో, ఆ సుఖదుఃఖ మోహాలకి వెన్నంటి ఉన్న వాటితో కలిసి ఉంటాడు, అవి కలిగించే వాటితో. వాటిని వీడి ఉండడు, అలా గుణాన్వితుడై ఉంటాడు.
ఏవం భూతం అపి ఏనం అత్యంత దర్శన గోచర ప్రాప్తం విమూఢా. ఈ రకంగా అనుభవిస్తుంటూ ఉన్నా అని అర్థం. అనుభవిస్తూ ఉంటున్నా ఇటువంటి వాడు ఏవం భూతమపి అత్యంత దర్శన యోగ్యుడు అయినప్పటికీ జీవుడికి ఏ రకమైన కల్మషం లేదు. వీటి నీడ వాటి మీద పడవల్ల కలుషితమయ్యాడు. వాడు అత్యంత దర్శన యోగ్యుడు, సాక్షి. అత్యంత దర్శన యోగ్యుడు, సాక్షి. ఆ సాక్షిత్వాన్ని వదిలేసి వాడు వేదనానుభవము ప్రత్యయానుభవంగా మారిపోయాడు. అంతే కదరా. ఆ అత్యంత యోగ్యుడైన తెలియశక్యమైన వాడైనప్పటికీ కూడా అత్యంత దర్శన గోచరం ప్రాప్తం. తెలియశక్యన వాడైనప్పటికీ అత్యంత దర్శన యోగ్యుడైనప్పటికీ విమూఢా, మూర్ఖుడు. వాడికి తోచదు, ఇంకోటి చెప్తే అర్థం కాదు, గురువు చెప్తే అర్థం కాదు. వాడా ఏ శాస్త్రం చెప్పి గురువుని పట్టుకుని విచారిద్దని వాడికి తోచదు. అలాంటి మూఢుడు. విమూఢా దృష్ట విషయ భోగ బలాకృష్ణ చేతస్తయా అనేకథా మూఢా నా అనుపశ్యతి. అలాంటి మూఢుడు, అలాంటి జీవుడు అంటే ఆత్మని చూడలేని మూఢుడు. ఈ జీవమూఢుడు ఎవడైతే ఉంటాడో వాడు దృష్ట అదృష్ట విషయ భోగాలందే. దృష్టం అంటే ఇహలోకల్లో భోగాలు. అరే చచ్చిన తర్వాత నువ్వు తద్దినాలు పెట్టడానికి నీకు ఆస్తి ఇచ్చాను, ప్రతి సత్యం తద్దినం పెట్టు అని. లేకపోతే నేను అరే నా పేర్లు వేసుకున్నాను, నువ్వు తగలబెట్టడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అది గొప్ప అన్నమాట. నేను 1,00,000 రూపాయలు వేసుకున్నాను నా పేర్లు ఎఫ్డి. నేను చచ్చిన వెంటనే అది ఎఫ్డి క్యాన్సిల్ చేసి నా డబ్బులతో నన్ను కాల్చు, మిగిలిన డబ్బులతో 12 రోజులు నువ్వు దీక్షగా పెట్టు పిండాలు. మాస్క్ని కూడా జాగ్రత్త పెట్టురే అని కొంతమంది గొప్పలు చెప్తూ ఉంటారు కదా. ఇలాగా ఎందుకు అవన్నీ? వాడు కావాలి, చచ్చిన తర్వాత ఆయన పోవాలి లోకానికి. అది ఆ కాన్సెప్ట్. బతికుండగా భోగాలు, చచ్చిన తర్వాత స్వర్గలోకాలు, అక్కడ భోగవే. దృష్టాదృష్ట విషయ భోగ బలము చేత, విషయాల చేత బలంగా బలాకృష్ణ, బలంగా, కృష్ణ అంటే ఆకర్షించబడి, అలాంటి బలంగా దృష్టాదృష్ట విషయ భోగముల చేత బలంగా ఆకర్షించబడిన చిత్తం, చేతస్థయా చిత్తం, అలాంటి మనస్సు, అలాంటి మనస్సుతో కూడుకున్నందున బహు రకాలుగా బహు విధాలుగా మూఢులైన జనులు వీటన్నిటికీ విలక్షణమైన పరమాత్మని చూడలేకున్నారు అని అర్థం. అనుపశ్యతి, నా పశ్యతి అనుపశ్యతి, నా అనుపశ్యతి. అనుపశ్యతి అంటే చూడలేకపోతున్నారు బాగా. ఎందువల్ల? నా చూడలేకపోతున్నారు. అనుపశ్యతి, నా అనుపశ్యతి, బాగా చూడలేకపోతున్నారు, తీక్షణంగా ఆలోచించలేకపోతున్నారు, విచారించలేకపోతున్నారు. అహో కష్టం వర్తతే ఇది అనుక్రోశచిత భగవాన్. అయ్యో, అహో, అయ్యో, ఎటువంటి కష్టస్థితి వారికి కలిగింది, ఎటువంటి దిక్కుమాలని స్థితి వాళ్ళకి కలిగింది. నాది అనుకున్న పరివారం అంతా భౌతికమైన ప్రపంచంలో వదిలేస్తున్నాం. వదిలేసిన తర్వాత కూడా ఆశ, అదృష్ట లోకాలు కావాలని. ఈ పరివారం పోతే పోయింది, అక్కడ దేవతలతో ఉండాలి. పురాణాలు విన్నాం, రంభ, ఊర్వశి, మేనక, ఎన్నెన్నో విన్నాం. ఆ లోకాలు కావాలి. అయ్యో, వీడి పరిస్థితి ఎంత కష్టస్థితికి, ఎంత దిక్కుమాలిన పరిస్థితికి కలిగింది అని భగవంతుడు భగవాన్ ఆక్రోశిస్తున్నాడు, దయతలుస్తున్నాడు అని అర్థం. ఆక్రోశిత అంటే దయ, అరుస్తున్నాడని కాదు, దయ చూపిస్తున్నాడు. ఈ రకంగా అయ్యో జీవులు నా అంశేయున, చాలా బాగా చెప్తాను వినండి. జీవులు
నా అంశే, నాదైన అంశ అంటే నా ఆత్మ. నా ఆత్మ అయ్యున్న కర్మఫలాల యొక్క మూటని మోసి 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 అలసిపోతున్నారు కదా, శరీరం నుండి శరీరానికి తరలించిపోతున్నారు కదా ఈ భగవంతుడు, ఈ యొక్క వెళ్ళిపోతున్నారు కదా ఈ జీవుడు అని భగవంతుడు ఆక్రోశంతో ఈ జీవుడు వర్ణన ఈ 2 శ్లోకాల్లో చేశాడు. నేను 8, 9 కలిపి చెప్పాను, ఇక్కడ 10వ చెప్తున్నాను, చేస్తున్నాడు. ఏ రకంగా మాకు భాష్యం ఉన్నట్టుగా చెప్పారు, వివరంగా చెప్పండి. కనీసం ఒక 10 నిమిషాలు కిందకి వెళ్ళి పలహారం తినే లోపుని, అదే కిందనే మానవలోకం భోజనం, ఇది దేవలోకం పైన ఓంకారం. కానీ ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే దేహాన్ని విడిచి ఉత్క్రమణ చేసినప్పుడు, దేహమునందు నిలిచినప్పుడు, గుణాలకి బద్ధుడై విషయాన్ని భోగించినప్పుడు ఎప్పటికీ పరమాత్మ స్వరూపుడైన ఆ జీవుణ్ణి విమూఢుడు తెలుసుకోలేకపోతున్నారు. అంటే గుణాలతో బద్ధుడై విషయాలు భోగించినప్పుడు అన్ని విషయాలు చక్కగా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి కదా, నేనేంటి అని అప్పుడు వరకు తోచటం లేదు. అన్ని అరేంజ్మెంటు భగవంతుడి దయ వల్ల కలిగిన అప్పుడు కూడా ఈ యొక్క భ్రాంతి వదలటం లేదు. చస్తున్నప్పుడు చచ్చే కాలం ముసలితనంలో కూడా అవటం లేదు. ఈ రకంగా దేహాన్ని విడుస్తున్నప్పుడు తెలుసుకోవటం లేదు. అందువలన విమూఢులు ఈ రకంగా తెలుసుకోలేకపోతున్నారు. కర్మానుబంధీని మనుష్యలోకే కదా, కర్మానుబంధులైన ఈ సంసార వృక్ష వేళను వర్ణించే ఉద్దేశమే ఈ రకంగా చేసింది. సంసారం ఆ రకంగా బంధిస్తుందని వేదాలు కూడా సంసార వర్ణనే చేస్తూ ఉంటుంది. అదే గొప్పదని చెప్తూ ఉంటుంది. లోకాలు లోకాంతరాలు అంతే కదా. మన మూలము ఉత్కృష్టమైన పరమాత్మయందు ఉన్నప్పుడే తప్ప కర్మ వలన మనం ధరిస్తున్న కరణ పంజరంలో కాదు. కార్యకరణ అంటే దేహేంద్రియాదులు. ఇప్పుడు పరమాత్మయందు ఉన్నప్పుడు తప్ప ఈ కర్మ వల్ల మనం ధరించిన దేహేంద్రియాదులు ఏవవుతున్నాయో ఆ దేహేంద్రియ పంజరంలో పరమాత్మని చూడలేము. ఎప్పుడు పరమాత్మయందు ఉంటామో అప్పుడు తప్ప ఈ బంధము కర్మానుబంధిని విడిపోదు. కర్మానుబంధం ఎప్పుడు విడిపోతుందంటే దేహేంద్రియాదులనే పంజరంతో ఉన్నప్పుడు కర్మాలు చేయాలి, కర్మానుబంధితో కూడుకోవాలి, ఆ రక విషయమే చెప్తుంది. దేహేంద్రియాదుల పంజరంలో ఉన్నప్పుడు పరమాత్మను తెలుసుకుంటే తప్ప వాటిని వదలలేము. ఎవరికి ఎంత ఉత్తమమైన దేహాది శరీరాలు ధరించినా మన స్వరూపము వాటికంటా విలక్షణమైనది. మనం చదువుకున్న ఉపనిషత్తులు చెప్పుకుంటున్నాం, చాందోగ్యం చెప్పాము, తైత్రియం చెప్పాము. బ్రహ్మణ ఆనంద, బ్రహ్మానందం కంటే ఈ ఆనందం కంటే ఆనందం, అన్ని ఆనందాల కంటే బ్రహ్మానందం పరమాత్మ యొక్క ఆనందం గొప్పదని. అంటే ఎంత ఉత్తమమైన హిరణ్య గర్భుడు వరకు ఎంత లోకాలు లోకాంతరాలు దేవతలతో కూడుకున్న శరీరాలు ధరించినా మన స్వరూపం వాటికంటా విలక్షణమైనది. అదే భగవంతుడు గోల. మీ స్వరూపం వేరు వాటికంటే. అవి డ్యూటీలు వాళ్ళకి, దేవతల యొక్క డ్యూటీ. అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. దేవతలు ఈ లోకాన్ని రక్షిస్తూ ఉండాలి. ఈ లోకం వారు దేవతలకి ఆజ్యంతో వాళ్ళకి ఆహారాన్ని పంపిస్తూ ఉండాలి. అవినాభావ సంబంధం. ఆవుకి గడ్డి పెట్టాలి, ఆవేమో మనకి పాలు ఇవ్వాలి. ఆవుకి మనకి అవినాభావం గడ్డికి పాలుకి ఉన్నట్టు దేవతలకు అవిస్సులు పంపించాలి. దేవతలేమో ఈ లోకాన్ని బాగా చూస్తుంటారు. సస్యశ్యామలంగా ఉండాలంటే ఏం చేయాలి? వరుణయాగాలు చెయ్యండి, అంతే కదా. వరుణయాగాలు చేస్తే ఎవరు తృప్తి పొందుతారు? వరుణుడు. ఇమమ్మే వరుణ శృతి హవా మజ్జాచ మృడయ. వరుణుడు ఎంత గొప్పవాడు! ఎంత గొప్పవాడైనా ఆ దేవతలు వాళ్ళ డ్యూటీ. ఒక లోకానికి ఇంకొక లోక అవినాభావ సంబంధం. అందులో దేహాది గొప్ప గొప్ప దేహాది ధరించిన మన స్వరూపం వీరికంట విలక్షణమైన స్వరూపం. ఎంత అధమమైన స్థావరంతో కూడుకున్న శరీరాన్ని ధరించినా వాటికంటే కూడా మన స్వరూపం విలక్షణం.
వాటి కంటే కూడా మన స్వరూపం విలక్షణం. ఇప్పుడు కర్మబద్ధమై కనబడే ఈ మానవ శరీరం మన స్వరూపం కాదు. మన స్వరూపం అంటే మానవుడిగా గొప్పదనుకోవడం కాదు, ఈ శరీరం గొప్పది కాదు. దీనికంటే మన శరీరం, మన యొక్క స్వరూపం విలక్షణం. మనం నిజంగా ఈ శరీరం లేని వాళ్ళం, అశరీరం. శరీరం ఉంటే ఇప్పుడు ఉండిపోవాలి. శరీరాన్ని ఎందుకు మారుస్తాం? సొంతిల్లు లేకపోతే అద్దిల్లు మారుతున్నట్టు మనకి శరీరం అనేది సొంతిల్లు ఎప్పుడూ లేదు. ఇవన్నీ అద్దెకి వచ్చినట్టుగా అశరీరం మనం, శరీరం లేని వాళ్ళము, అకారణులము అంటే కరణాలు ఇంద్రియాలు లేని వాళ్ళము. సూర్యాదులు కూడా వెలుగుపరిచే వెలుగు స్వరూపులు మనం. పొద్దున విన్నాగా సూర్యాదులు కూడా వెలుగుపరిచే వెలుగు స్వరూపులు ఉన్నాయి. ఎలాంటి వెలుగు స్వరూపులు అంటే స్వయం ప్రకాశనం. ఎంత స్వయం ప్రకాశనం అంటే ఏమీ లేకపోయినా లేదని చూపించే తెలివి స్వరూపం, ప్రకాశ స్వరూపం నిద్రలో. ఇది మనకి నిత్యం అనుభవంలో ఉన్నా గ్రహించడం లేదు, నిత్య అనుభవంలో ఉన్నా గ్రహించడం లేదు. జీవుడు నా అంశ, జీవుడు నా అంశ అని పరమాత్మ చెప్పి ఉండడానికి మనస్సుకి బాగా పట్టించి ఉన్నప్పుడే అది గట్టి చేయాలి. మనస్సుకి బాగా పట్టించి గట్టి చేయాలి. ఎందుకు? మమైవాంసో జీవలోక అన్న మాట ఏదైతే ఉందో అది ఒక మహామంత్రం. నాదైన అంశ అంటే నేను సంసారిని, నేను పలానా గోత్రీకుణ్ణి, పలానా గోత్రం నుంచి పుట్టాను, పలానా హోమాలు చేశాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలతో కూడుకొని మనం ఉంటాం. కానీ భగవంతుడు అంటున్నాడు, నువ్వు వాడివి కాదురా, భౌతికమైన వాటితో కూడుకున్న సామగ్రితో కూడుకున్నాడు కాదు, నాదైన అంశ. ఇవన్నీ ఇచ్చే ప్రదాత ఎవడైతే ఉన్నాడో వాడిదైన అంశ. ఇక్కడ నాదే అని ట్రస్ట్ చేసి మమైవా మమైవా అని పదాన్ని అంశ, మమైవ అంటే నా అంశ అనేదే ఇక్కడ ముఖ్యం. అదే ముఖ్యం. నా అంశం అనేది ఇక్కడ ముఖ్యం కాదు, నాదైన అంశ అనేది ముఖ్యం. నా అంశ అనేది ముఖ్యం కాదు, నాదైన అంశ. నిజంగా జీవుడు పరమాత్మ యొక్క అంశయే అయితే, పరమాత్మ నిజంగా పరమాత్మ యొక్క అంశ, పరమాత్మ అంశి అయితే అప్పుడు పరమాత్మ సావయవి, ఇంకో రకంగా చెప్తున్నా, ఇంకో రకంగా సావయవి అయిపోతాడు. ఏది సావయవో అది వినాశి అయిపోతాడు. ఏది సావయవో అది వినాశి అయిపోతాడు. ఉదాహరణకి నాన్న నిద్ర వస్తుందా మీకు? ఉదాహరణకి వినాశి అయిపోతాడు. ఒక పిడికెడు గింజల్ని, ఒక పిడికెడులో గింజలు తీసుకున్నాం, అవి చూపుతాం కదా, ఈ పిడికిడి గింజలు. ఇలాగా ఇది పిడికిడి గింజలు తీసి ఒక రైతు ఒక పిడికిడి గింజలు తీసి ఆ గింజలు చూపిస్తూ, ఏమండి అక్కడ బస్తాలు ఉన్నవని గింజలు చూసుకోండి, ఈ పిడికుల్లో ఉన్నవి ఇది మా మాగాణి గింజలు, దీనికి రేటు కట్టండి. ఇలాంటి గింజలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ దొరకవు. నేను అంత జాగ్రత్తగా సాగు చేసి పండించాను, అంత జాగ్రత్తగా సాగు చేసి పండించాను, ఇది మా మాగాణి, మా పంట గింజలు అంటారు కదా. అప్పుడు మాగాణి గింజలు లేదా మా పంట గింజలు, మా మాగాణి గింజలు పిడికిడే అని ప్రమాణం అని అర్థమా? ఈ పిడికి గింజలు ఎలాగ ఉంటాయో ఆ మొత్తం మూటలన్నీ అంతే అని అర్థం కదా. ఆ విధంగా ఇక్కడ అంశ అనేది ఏదైతే ఉందో మొత్తం అంతా పరమాత్మే అని అర్థం, మొత్తం అంతా పరమాత్మ. అలాగే ఇంద్రియాల వలన, విషయాల వలన అనుభవిస్తున్న శరీరాన్ని విడిచి వెళుతున్న మరొక శరీరాన్ని ధరిస్తున్నట్లు ఉన్న ఈ జీవుడు నిజంగా పరమాత్మ యొక్క అంశుడై ఉన్నాడని అర్థం. అంశుడై ఉన్నాడని, పరమాత్మ యొక్క స్వరూపమే అయి ఉన్నాడని అర్థం. ఇలా ఉండడం చేత జీవుల యొక్క అందరి స్వభావము పరమాత్మయే. అందువలన అలా అయినా కూడా అజ్ఞానం చేత, అవిద్య చేత, భ్రాంతి చేత మనము జీవులము, శరీరేంద్రియాలకి కట్టుబడి ఉన్నవాళ్ళము,
శరీరేంద్రియాలకి కట్టుబడి ఉన్నవాళ్ళము. పాపపుణ్యములనే వాటిని చేసి ధర్మాధర్మములు చేసి స్వర్గ నరకాల్ని పొందేవాళ్ళము అని ద్వైతులు చెప్పుకున్నట్టుగా, వైష్ణవాదు ద్వైతులు చెప్పుకున్నట్టుగా, జీవుడు జీవుడే, పరమాత్మ పరమాత్మే, ప్రపంచము ప్రపంచమే అని వైష్ణవులు చెప్పుకున్నట్టుగా ధర్మాధర్మాలు చేసి స్వర్గ నరకాలను పొందేవాళ్ళమే, మనం జీవులమే అని హీన భావన ఈ మూఢులకి వదలటం లేదు. అదొక మతం. అది అమతమే కానీ మతం కాదు. మూఢులకి వదలటం లేదు. అందుకే భగవంతుడు ఆక్రోశిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏ రకంగా అంటే ఈ జీవులు నాదైన అంశే అయినా కూడా కర్మఫలాల యొక్క మూటని మోసి మోసి అలసిపోతున్నారు కదా, శరీరం నుండి శరీరానికి తరలిపోతున్నారు కదా అని భగవంతుడు ఆక్రోశించి దయతో తప్పు తెలివితో కూడుకున్న అజ్ఞానంతో కూడుకున్న మూఢులని వర్ణించి చూపిస్తున్నాడు. అంతేగాని నన్ను చేరిన వాళ్ళ బతుకిలాగే ఉంటుందని కోపంతో చెప్పటం లేదు, దయతో ప్రేమతో చెప్తున్నాడు, ఆక్రోశిస్తున్నాడు. మరలా నెక్స్ట్ శ్లోకానికి ఇంట్రడక్షన్, నెక్స్ట్ భాష్యవాక్యానికి ఇంట్రడక్షన్. చాలా ఉంది. జ్ఞానులైతే జ్ఞానచక్షు వల్ల చూస్తారు. జ్ఞానులైతే ఇక్కడ ఏమన్నాడు చివరిలో, పశ్యంతి జ్ఞానచక్షుషః. జ్ఞానులైతే జ్ఞానచక్షులో చూస్తారు. ఇదొక విలక్షణమైన పద్ధతిలో చెప్పాడు. అయిపోయింది. మూడిలా ఉంటారు. జ్ఞానులైతే జ్ఞానచక్షు వల్ల చూస్తారు. అతడు ఉపాధి చేత జనాలకి ఎంతో అపూర్ణంగా కనిపించిన జ్ఞాని అనేవాడు ఉపాధి చేత ఎంతో అల్పుడుగా అపూర్ణంగా కనిపించిన వాడు మళ్ళాడు మనిషేరా. ఏంటి జ్ఞానం వచ్చేస్తే దేవుడు అయిపోతాడేంటి? మళ్ళాగే ఒకటి పోస్తున్నాడు, మళ్ళాగే గంగ స్నానానికి వస్తాడు, మళ్ళాగే ఎక్కడికో వెళ్తాడు, మళ్ళాగే బట్టలు కట్టుకుంటున్నాడు. వాడికి ఏం పోయారా?